ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభం కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 23వ కీర్తన 1వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ ఇష్టపడే కీర్తన 23వ కీర్తన. చాలామంది ఈ కీర్తనని కంఠస్థం చేస్తారు. అందరూ దేవుణ్ణి ఈ కీర్తనలోని ఆశీర్వాదాలు కోరుకుంటారు. అయితే ఈ కీర్తనలోని వాక్య భాగం సరిగ్గా అర్థం చేసుకోవడం చాలామందికి తెలియని స్థితి. ఎందుకనంటే ఏ గొర్రెలైనా కాపరిని వెంబడిస్తాయి. ఆ కాపరి స్వరాన్ని వింటాయి, కాపరిని వెంబడిస్తాయి. ఈ కీర్తన రాసిన కీర్తనాకారుడైన దావీదు కాపరి నడిపించినట్లుగా గొర్రె నడుచుకుంటే దానికి లాభం అని చెప్తా ఉన్నాడు. అలాగే గొర్రె కాపరిని వెంబడించాల్సిన అవసరం ఉంది. అలా చేస్తేనే దానికి మేలు కలుగుతుంది అని వ్రాశాడు ఈ కీర్తనాకారుడు. నిజంగా ఈ లోకంలో గొర్రెల కాపరిని వెంబడిస్తాయి. ఆ కాపరి మీద నమ్మకంతో అతడు నీళ్ళల్లో వెళ్ళిన, అగ్నిలో నడిచిన, లోయలో నడిచిన అవి అతన్ని వెంబడిస్తాయి. అలాగే మంచి కాపరి అయిన యేసు ప్రభు వారిని మాత్రం మనుషులు నమ్మడం లేదు. పైగా ఆయన స్వరాన్ని వినడం లేదు, ఆయనని వెంబడించటం లేదు. 100 గొర్రెలలో ఒక గొర్రె కాపరి స్వరాన్ని వినక, వెంబడించక, కాపరితో నడవక, దారి తప్పి తన ఇష్టానుసారమైన దారిలో వెళ్ళి గోతులో పడి గాయాలై, నక్కల పాలై, సింహాల పాలై చనిపోయేవి ఎన్నో కదా. మనుషులు కూడా మంచి కాపరి మనుషుల కొరకు ప్రాణం పెట్టి సిలువలో మరణించి, మరణం జయించి తిరిగి లేచిన ప్రభువును నమ్మక, స్వరం వినక, ఆయనను వెంబడించక, ఆయన నడిపింపును అంగీకరించక నష్టపోయే వారిగా మన ఎదుట కనపడుతూ ఉన్నారు. ఏ దావీదైతే దేవుణ్ణి కాపరిగా చేసుకుని స్వరం విని వెంబడించి దేవుని యొక్క దీవెనలు పొందుకున్నాడు. అట్టి భాగ్యత
దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వీరిని, వీరి కుటుంబాల్ని, వీరికి కలిగినంతటినీ దీవించున్నారు. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాలు, పశువుల్ని మీరు ఆశీర్వదించమని, వీరికి కలిగినంతటిని దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు, వివాహములు అయిన వారి అయ్యుండి గర్భం లేని వారికి గర్భఫలం కలిగి ఉండి వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యమును, వాక్యము విన్న మీ పిల్లలు గొర్రెలు కాపరి స్వరాన్ని విని వెంబడిస్తాయి. అవి మేలుకరంగా ఉండగలుగుతాయి. ఆ విధంగా దావీదు మీ స్వరాన్ని విని మిమ్మల్ని వెంబడించి భద్రంగా ఉండి మేలు పొందాడు. వాక్యం విన్న మీ పిల్లలు కూడా మీ స్వరాన్ని విని వెంబడిస్తూ మీరు నడిపించినట్టుగా నడుస్తూ మీ భద్రతను, మీ మేలును అనుభవించే బాధ్యత మీ పిల్లలకి ఇమ్మని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.